బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. బట్ ఆవిడ అసంతృప్తి క్లియర్లీ ఒకటైతే మెన్షన్ చేస్తున్నారు, నన్ను బైపాస్ చేస్తున్నారు అంటే ఏదైనా నన్ను సంప్రదించకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈవెన్ ఆర్థిక లావాదేవీల విషయంలో అయితే నన్ను కనీసం సంప్రదించట్లేదు అని చెప్పి ఆవిడ డైరెక్ట్ చెప్తున్నమాట. అది ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు ఏముంటాయండి ఆఫీసుల అసోసియేషన్లో? ఇప్పుడు డైలీ ఇప్పుడు మొన్న సమ్మర్ వచ్చింది, వాటర్ ట్యాంక్ కావాలి, వాటర్ ట్యాంక్ తెప్పిస్తారు. క్యాషియర్ కింద వాచ్మెన్ ఉంటారు, వాటర్ ట్యాంక్ అయిపోయిందంటే తెప్పిస్తారు, దానికి డబ్బులు ఇస్తాడు క్యాషియర్. ఇలాగ ఆఫీసులో ఉన్న ఖర్చులు కొన్ని మేము వచ్చిన తర్వాత కొంచెం స్టెప్స్ ఏదో బాగాలేదు, కొంచెం జాగ్రత్తమని అవి మార్చాలి, ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి, ప్లంబర్ వర్క్ చేయాలి. ఇలా కొన్ని వర్కులు అనుకున్న తర్వాత అవి చేసుకుంటూ పోతాం. అంతేగాని ఇంకా మనసు ఇవాళ ఈరోజు ఈ పని చేస్తున్నాం, ఈరోజు ఈ పని చేస్తున్నాం అని పర్టికులర్గా గుచ్చి చెప్పాల్సినంత ఇది ఉండదు కదా. అయినా కూడా ప్రతి అసలు విషయం గ్రూపులో మాట్లాడుకోకుండా ఏముండదు, అన్ని విషయాలు తెలిసే జరుగుతాయి, తెలియకుండా ఏం జరగదు. ఇప్పుడు అవసరానికి ఆయన క్యాషియర్ గారు నా దగ్గర డబ్బులు లేవు, ఈ మంత్లో ఒక 40,000 ఖర్చు ఉంది, 40,000 తీస్తారు. నీకు అంత డౌట్ ఉంటే ప్రతిరోజు లేదంటే ప్రతిరోజు ఓచర్లు పెట్టమని గ్రూపులో ఆవిడ అడుగుతున్నారు. అవి పెట్టడం కుదరదు అని ఫస్ట్ చెప్పాం. అయినా కూడా లేదు నాకు కావాలంటే ఇంకా ట్రెజరర్ సరే ఇంకా ఆయన సరే నాకు ఎంత పనున్నా ఏం చేయను సరే పెడతాను అన్నారు. ఆయన 2-3 రోజులు షూటింగ్కి వెళ్తే పెట్టడం కుదరదు, అయినా కూడా తర్వాత పెడతారు. అయినా కూడా లేదు నువ్వు ఎక్కడున్నా నాకు పెట్టాల్సిందే అంటే ఒక ట్రెజరర్ అనే వ్యక్తి ఈ 3 పోస్టులు కూడా ఎవరు కింద ఎవరు పని చేయట్లేదండి. ఎవరికి ఓనర్ కాదు. ఇక్కడ అందరం ఎలక్టెడ్ అయ్యి సభ్యులు ఓటేస్తే గెలిచి వచ్చాం. ఈ సంస్థకి ఆమె ఒక ఓనర్ లేక బిహేవ్ చేయడం, నేను చెప్పిందే చేయాలి, నాకు తెలియకుండా ఏ పని చేయకూడదు అనే ధోరణితో ఉండబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఓకే, అంటే రిసిప్ట్లు చెల్లించట్లేదు, రిసిప్ట్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల అది మీ వైఫల్యం ఉన్నట్టుగా చూపిస్తున్నారు వాళ్ళు. రిసిప్ట్లు ఎందుకు చూపించలేకపోతున్నారంటే అది ఖచ్చితంగా అక్రమంగా దాన్ని ఖర్చు చేశారు, లేదంటే వాళ్ళ అకౌంట్లకి అవి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, దట్స్ వై రిసిప్ట్లు అయితే చూపించలేకపోతున్నారు. రిసిప్ట్లు అసోసియేషన్లో కామన్గా మీకు ఒకటి చూపిస్తా. ఇది మా పేమెంట్ షీట్ ఇలా ఉంటుంది. ఇది పేమెంట్ వస్తే ఇక్కడ అన్ని సాంగ్ బ్యానరు మాస్టర్ అన్నీ ఉంటాయి. ఇది ఒరిజినల్ పేమెంటు. ఇక్కడ అన్నీ ఒక యూనియన్కి రావాల్సిన బకాయిలు అన్నీ ఉంటాయి. ఏది కూడా మనకి క్యాష్ ద్వారా ఏమీ ఎవరు కూడా. ఇక్కడ అసోసియేషన్ డ్యూస్ ఉంటుంది, 1,000 రూపాయలు. ఇది వాళ్ళకి వచ్చిన పేమెంట్లో ఆటోమేటిక్గా కట్ అయ్యి వాళ్ళకి మిగతా బ్యాలెన్స్ వెళ్ళిపోద్ది. ఈ డబ్బు నా దగ్గర ఉండదు, ప్రెసిడెంట్ దగ్గర ఉండదు, ట్రెజరర్ దగ్గర ఉండదు, అసోసియేషన్లోనే ఉంటుంది. ఈ రిసిప్ట్ తర్వాత ట్రెజరర్ ఈ బ్యాంక్ షీట్ పంపించేసిన తర్వాత ఆ రోజో తర్వాత రోజో రిసిప్ట్ రాస్తాడు. రిసిప్ట్ తీసుకోవాల్సిన బాధ్యత మెంబర్స్ది, వచ్చి నాకు ఇంత కట్ అయింది అని తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో షూటింగ్లో ఉండి రారు, అప్పటికి చాలాసార్లు చెప్తూనే ఉంటాం. అయినా కూడా కొన్ని తీసుకోపోవడం అనేది వాళ్ళ బాధ్యత ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడ అక్రమాలు అనేది దాంట్లో అసలు జరగవు. క్యాష్ రూపాయన ఈ ట్రాన్సాక్షన్ జరగదు, ఎన్ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్గా జరుగుతుంటాయి. అది ఆ మాట అనేది చాలా అబద్ధం అండి అసలు. సో ఇప్పుడు ఈసీ మెంబర్ మీకు డబ్బు ఇచ్చిన వ్యక్తి ఒక ఆయన అభియోగం చేశారు కదా, ఇలా ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం ఇస్తే అది దానికి లెక్కలు చెప్పలేదు మీరు అని చెప్పి. ఆయన కూడా ఈసీ మెంబరే అంట కదా, ఒక సీనియర్ ఈసీ. ఆయన డబ్బులు నాకేమీ ఇవ్వలేదే. అదే అసోసియేషన్కి ఇచ్చారంట కదా. దేనికి ఇచ్చారు అసోసియేషన్కి? అసలు డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నారు. లేదు అతను ఇప్పుడు ఎవరైతే నా మీద ఎలిగేషన్ ఏం పెట్టాడు, అతను 2022లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు నేను అతనికి ఏదో కమిషన్ ఇచ్చాను అని చెప్పి నా మీద అభియోగం చెప్తున్నాడు. నేను అనేది ఏంటంటే పేపర్ అనేది ఒక ప్రొడక్షన్ కంపెనీలో నేను మాస్టర్గా చేసిన పేమెంట్ కాదు, నేను అవకతవకలు నేను చేయలే. అతను చేస్తే అది నా మీద రుద్దుతున్నారు. ఇప్పుడు ఒక అతను నాకు నచ్చలేదు, నాకు నచ్చకపోతే అతను ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేస్తామా? దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ ప్రూఫ్ కానీ కావాలి కదా. అవన్నీ లేకుండా ఇప్పుడు నచ్చలేదు ఈయన ఏదో విధంగా ఏదో చేయాలి అని ఏదో పేపర్ చూపించడం జనాలకి, వాళ్ళకి దూరం నుంచి చూస్తుంటే ఏం కనపడుతుంది, దాంట్లో ఏం కనిపించదు. 4 పేపర్లు కనపడతాయి అని చెప్పిందే నమ్మి ఇలా ఇతను నిజంగా చేసాడేమో అన్న ఫీలింగ్లో అలా పోర్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఏ పేమెంట్లు కూడా నేను ఇన్ఛార్జి ప్రోగ్రామ్ అసిస్టెంట్గా ఉన్న పేరుకు సంబంధించింది ఏదన్నా సరే నా పేరు నుండి దాంట్లో నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను మీరు ఏ విధంగా శిక్షించినా, మీ కార్డు తీసేసినా నేను దాన్ని అంగీకరిస్తాను, నేను కట్టుబడి ఉంటాను. సో అతని మీద కూడా అంతే ఫోకస్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అయితే నిఘా పెట్టారు మీ మీద కొంచెం. ఇప్పుడు అవతల వ్యక్తి మీద కూడా నిఘా పెట్టారా? ఏం లేదండి, ఎందుకంటే అతను ఆల్రెడీ ఇప్పుడు నా మీద ప్రయోగం అతని ద్వారానే చేస్తున్నారు కాబట్టి
అతను ఆల్రెడీ ఇప్పుడు కాదు, దాదాపు అతను కోఆర్డినేటర్గా చేస్తున్న సైరా సినిమా కాడి నుంచి ఇప్పటి వరకు అతను లెక్కలు తీస్తే దాదాపు మినిమం 50 లక్షలు తక్కువ కాదు, ఇంకా పైనే ఉంటుంది అతను చేసిన అవినీతి. ఇప్పుడు అతన్ని తీయమని కమిటీ మెంబర్లు అందరూ కూడా అడుగుతుంటే కాదు ముందు అతను నా మీద సెక్రటరీ మీద ఎలిగేషన్ చేశాడు కాబట్టి సెక్రటరీని పక్కన పెడదాం, తర్వాత అప్పుడు అవన్నీ తీద్దాం అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? అతను చేసిందే ఇండస్ట్రీ, మా డ్యాన్సర్ యూనియన్లు అందరికీ తెలుసు అతను ఎంత అవినీతి చేస్తాడు, అసలు ఎన్ని సాంగుల్లో ఏం చేస్తాడు అనేది. అవన్నీ తీయండి, అవన్నీ తీస్తే ఎవరు తప్పు ఒప్పులు తెలిసిపోద్ది. అప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించండి అన్న పాయింట్లో కమిటీ మెంబర్స్ అందరూ ఆ పాయింట్ మీద మాట్లాడుతుంటే లేదు ఫస్ట్ ముందు ఈయన పక్కన పెట్టేద్దాం, తర్వాత మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. అతనే కమిటీ మీటింగ్లో వచ్చి డైరెక్ట్గా చెప్పాడు, నేను అందరికీ డబ్బులు ఇచ్చాను, ప్రతి బాడీకి డబ్బు ఇచ్చాను. అంటే 20 సంవత్సరాల నుంచి ప్రతి బాడీకి డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడంట. మరి అవన్నీ కూడా తీయండి బయటికి. అవన్నీ తీస్తే ఎవరెవరికి ఎంత ఇచ్చాడో తెలుసుద్ది కదా. ఎందుకు ఇచ్చాడు అసలు? నువ్వు అవినీతి చేయాల్సిన అవసరమే ఉంది, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన పని ఏంటి? అది దాని మీద ఫోకస్ చేయకుండా నా మీద టార్గెట్ చేసి నేను ఈ మాటలు అన్నానని, అవి అన్నాను, ఇవి అన్నానని చెప్పి నన్ను ఒక్కడనే టార్గెట్ చేయాలన్న ప్రయత్నం తప్పితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు.